ఉత్కపల్లి అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ మీకు అందరికీ తెలుసు. ఆ ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం అనుమానాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో చెక్ చేయడం, దానిలో 4 కిలోల పైన, అంటే 4 కిలోల 100 గ్రాముల దాకా అందాజ, అంటే జోకితే మనకు తెలిసింది 4 కిలోల పైన ఎండు గంజాయి దొరకడం. దాని విలువ అందాజ 2 లక్షల చిల్లర ఉంటుంది. వివరాలు తెలుసుకుంటే అతను అరుణ్ అని, హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఈ ఓనర్ గ్రామ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు, మీకు తెలుసు. అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో ఇద్దరు ఇల్లందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ అనే వాళ్ళు పరిచయం కావడం, వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర వాళ్ళు తీసుకురావడం గంజాయి. ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లాభం రావట్లేదు, ఇక మాకు లాభాలు పైసలు ఎక్కువ వస్తున్నాయి, లాభం మంచిగా వస్తుంది అని చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం, తీసుకొచ్చి హుస్నాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఓదల, సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు, వర్కర్స్కి కావచ్చు, మన దగ్గర చాలా ఇటుక బట్టలు ఉన్నాయి, రైస్ మిల్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. వీటిలో పనిచేసే లేబర్ పొద్దున తలిసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతారనేటువంటి ఉద్దేశంతో ఈ గంజాయి సేవించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందని మేము కూడా ఎప్పటి నుంచో నిఘా పెట్టడం జరుగుతుంది. మన రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి అనేది ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో గౌరవ సిపి గారు, అట్లాగే గౌరవ డీసీపీ పెద్దపల్లి గారు మాకు ఎన్నోసార్లు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకు మేమందరం కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి లేని కమిషనరేట్గా చేద్దామనేటువంటి మా ఉన్నతాధికారుల ఆలోచన మేరకు మేము కూడా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కారులో వెళ్తున్నటువంటి గంజాయిని పట్టుకోవడం మా పుత్కపల్లి ఎస్ఐ రమేష్ గారు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది. ఇతన్ని మేము ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం.